హాయ్ గాయస్, ఇవాళ మా కర్రీ బంగాళదుంప ఫ్రై. ముందు తొక్క తీసేసుకొని నీళ్ళలో ఇట్లా చిన్న చిన్న ముక్కలు వేస్తున్నాను. నీళ్ళలో ఎందుకు వేస్తున్నానంటే నేను రంగు మారకుండా ఉంటాయని. స్లోగా కోస్తాను నేనైతే. ఫాస్ట్గా కోసే వాళ్ళకి అంతగా అనిపించదు. నేనైతే స్లోగా కోసి ఇట్లా నీళ్ళలో వేస్తాను అనమాట. అర కేజీకి ఫ్రై చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ముందుగా ఇట్లాగా నీళ్ళలో వేసేసుకొని ఉంచుకోండి, ఓకేనా. పక్కన పెట్టుకోండి. కళాయి పెట్టుకొని కళాయిలో 3 గిన్నెలో ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇక ఆనియన్స్, పచ్చిమిరకాయ, ఎల్లుల్లిపాయలు ఇవి వేసుకొని వేపాలి. ఫస్ట్ చిటపట అంటున్నాయి కదా ఫ్రెండ్స్. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కరివేపాకు అయితే లేదు. ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేగినాక పక్కన పెట్టుకోండి గరిటె. తర్వాత తాలింపులు వేసుకున్నాను. బాగా తిప్పాలి, ఎర్రగా వచ్చేలాగా వేసుకోండి. మరే సామెత చెప్పాలనుకుంటున్నాను మీకు. యూట్యూబ్ మొన్న 4 నెలలు అవుతుంది నేను స్టార్ట్ చేసి. డబ్బులు వచ్చేస్తాయి అని ఆశతో చేస్తున్నానే కానీ దేవుడి దయ, మీ సపోర్ట్ దయ మాకు. మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ నాకు నా వీడియోస్ చూడండి, చూసి కామెంట్ పెట్టండి ఎలా చేస్తున్నానో, ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూసి లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి ఫస్ట్, సరేనా. ఇవి వేగిపోయినాక నీళ్ళలో అవి ఎరగ వేగినాయి కదా, నీళ్ళలో అలా ఫాస్ట్గా బంగాళదుంపలు వేసేసుకున్నాం. నేను ఎప్పుడు వండిన బంగాళదుంపలు మెత్తగత్తుకు పోవడము ఏదో ఒకటి జరుగుతుంది. ఈసారి అన్న పర్ఫెక్ట్గా వచ్చిద్దామో అని అనుకొని వండుతున్నాను. అర కేజీయే కదా అని ఎప్పుడు ఉడకపెట్టి వండుతాను అనమాట. ఇట్లాగా పొడి పొడిగా రావట్లేదని, ఇది ఈసారి అన్న పొడి పొడిగా వస్తుందేమోనని ట్రై చేస్తున్నాను. చూద్దాము ఎలా వచ్చింది ఈ కర్రీ ఫ్రై, సరేనా. సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. అది సాల్ట్ వేస్తున్నాను నేను కొంచెం సరిపడా. వేసేసి మళ్ళీ చేతితో కలుపు. మూత పెట్టుకుందాం. మగ్గుతాయి. ఇదంతా ముక్క మెత్తగా అయినాక కారం వేసుకుందాం. తర్వాత ఇలా తిప్పుతూ ఉందాం. ఈలోపు సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టుకుందాం. కట్టే. హాయ్ అండి, ఇదిగోండి మొక్క చూసారా, ఇలా మెత్తగా అయిపోద్ది అనమాట. ఇలాగ అయిపోయినాక ఇంకా ఇట్లా తిప్పేసేసేసి కొంచెం కారం వేసేసేయండి. ఇంకా తిప్పేసేసేయండి. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే ఫ్రై, బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. టేస్ట్ చూసేద్దాం మనము. ఇప్పుడు నా కొడుకు చూస్తాడనమాట టేస్ట్. ఎమ్మి పొటాటో ఫ్రై రెడీ. ఎలా ఉంది చూడండి. మీరు కూడా ట్రై చేసేయండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా. బాయ్.